శివపార్వతులు ఒకరోజు వనవిహారానికి వెళతారు. అక్కడ పార్వతీదేవి సరస్సులోని నీటిని దోసటి పట్టి త్రాగింది. ఆ సరస్సు లక్ష్మీ స్వరూపం. దానితో ఆ నీటి గుండా లక్ష్మీదేవి పార్వతీదేవి గర్భంలో ప్రవేశించింది. అప్పుడు పార్వతీదేవి సద్యో గర్భం ద్వారా 7 పుత్రికలకు జన్మనిచ్చింది. వారిలో అమ్మవారి శిరస్సు వెనుక భాగం నుండి పుట్టిన పుత్రికకు శరవాణి అని, శిరస్సులో నుండి పుట్టిన పుత్రికకు శివవాణి అని, కొప్పులో నుండి పుట్టినామెకు కొండవాణి అని, ముఖం నుండి పుట్టినామెకు ముద్దరాలని, చన్నుల నుండి పుట్టినామెకు జక్కులమ్మ అని, కళ్ళ నుండి పుట్టినామెకు కామవల్లి అని నామకరణం చేశారు. వారంతా సద్యో గర్భంలో జన్మించారు గనుక వెంటనే యవ్వనవతులుగా మారిపోయారు. వారికి కాపలాగా ఓ గణాన్ని సృష్టించి పోతురాజు అని పేరు పెడతారు పరమశివుడు. ఆ 7 పోతురాజే కాపాడాలని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతురాజు వారిని కాపలా కాస్తూనే ఉన్నారు.